అన్నయ్య వీడిని చంపేలా భయపెట్టాలా? వినయ విధేయ రామ రివ్యూ అండ్ రేటింగ్ ఇప్పుడు చూద్దాం. బోయపాటి సీను డైరెక్షన్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా చేసిన సినిమా వినయ విధేయ రామ. డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమా హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈరోజు రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం. కథ విషయానికి వస్తే, 5గురు అన్నదమ్ములు ఉన్న అందమైన ఫ్యామిలీలో అన్నదమ్ముల్లో అందరికన్నా చిన్నవాడైన రామ్ చరణ్ అంటే అందరికీ ఇష్టం. వైజాగ్ బై ఎలక్షన్లో ఎలక్షన్ కమిషనర్గా వర్క్ చేసే చరణ్ పెద్దన్న ప్రశాంత్ పందెం పరశురాంకు వ్యతిరేకంగా ఉంటాడు. అది నచ్చని పరశురాం ఆ ఫ్యామిలీని టార్గెట్ చేస్తాడు. ఈసీని చంపేయడంతో పందెం పరశురాంను చంపడమే తన మెయిన్ టార్గెట్గా పెట్టుకుంటాడు రామ్. మరి పందెం పరశురాంను రామ్ ఎలా మట్టుబెట్టాడన్నది సినిమా కథ. నటినటుల ప్రతిభ గురించి చూసుకున్నట్టయితే రంగస్థలం తర్వాత రామ్ చరణ్లో కొత్త నటును చూస్తున్నామని చెప్పొచ్చు. వినయ విధేయ రామ్లో కూడా చరణ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. చరణ్లోని మాస్ ఎలిమెంట్స్ బాగా ఎలివేట్ అయ్యేలా చేశాడు దర్శకుడు బోయపాటి శ్రీను. హీరోయిన్గా కియారా తక్కువ సీన్స్ ఉన్నా పర్వాలేదనిపించింది. ఇక ప్రశాంత్ పాత్ర జస్ట్ ఓకే. మిగతా అన్నలు వదినలు పరిధి మేరకు నటించారు. ఆర్యన్ రాజేష్కు మంచి పాత్ర దొరికింది. ఇక విలన్గా వివేక్ ఒబెరాయ్ అదరగొట్టాడు. క్రూరమైన విలన్గా వివేక్ తన నటనతో మెప్పించాడు. సాంకేతిక వర్గం పనితీరు విషయానికి వస్తే, రిషి పంజాబీ, ఆర్థర్ విల్సన్ ఇద్దరు సినిమాటోగ్రాఫర్స్ సినిమాకు మంచి అవుట్పుట్ అందించారు. సినిమాలో చరణ్ ర్యాంబో లుక్ చూపించిన విధానం చాలా బాగుంది. కెమెరా వర్క్ పర్ఫెక్ట్గా ఉంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ పెద్దగా మెప్పించలేదు. కేవలం చరణ్ డ్యాన్స్తో కవర్ చేశాడు తప్ప డిఎస్పీ డిసప్పాయింట్ చేశాడు. బీజిఎం ఓకే అనిపించాడు. కథాకథనాల్లో దర్శకుడు బోయపాటి శ్రీను తన మార్క్ చూపించాడు. కథ కొత్తగా లేకపోవడంతో పాటుగా కథనం వైలెన్స్ ఎక్కువ అవడం జరిగింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఇక సినిమా విశ్లేషణ పరంగా చూసుకుంటే, వినయ విధేయ రామ అనే సాఫ్ట్ టైటిల్తో యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సినిమా తీశాడు బోయపాటి శ్రీను. సినిమా ట్రైలర్ చూస్తేనే సినిమా కథ ఏంటనేది రివీల్ అవుతుంది. అనుకున్నట్టుగానే ఈసీగా పనిచేస్తున్న అన్న విలన్ను చంపేయడంతో అతను టార్గెట్ చేసిన హీరో విలన్ను ఎలా మట్టుబెట్టాడో వివిఆర్ కథ. బోయపాటి సినిమాల్లో యాక్షన్ పాలు కాస్త ఎక్కువే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాలో చరణ్ చేత విధ్వంసం అంతా ఇంత కాదు. సినిమాకు అవసరమైన ఎనర్జీ ఇచ్చాడు. మెగా ఫ్యాన్స్కు ఈ సంక్రాంతికి మెగా ట్రీట్ ఇచ్చాడు బోయపాటి. అయితే కథలో పెద్ద దమ్ము లేకపోవడం, కాస్త వైలెన్స్ కూడా ఎక్కువ అవ్వడం లాంటివి ఆడియన్స్కు రుచించవు. ఫస్ట్ హాఫ్ సరదాగా సాగుతుంది. ఇంటర్వెల్ అదిరిపోతుంది. సెకండ్ హాఫ్ కాస్త వైలెంట్గా అనిపిస్తుంది. ఫైనల్గా వివిఆర్ యాక్షన్ ప్యాక్డ్ ఎమోషనల్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పొచ్చు. ఇక సినిమా ప్లస్ పాయింట్స్ విషయాన్ని చూసుకుంటే, రామ్ చరణ్ యాక్టింగ్, యాక్షన్ సీన్స్, వివేక్ ఒబెరాయ్ సినిమాటోగ్రఫీ. ఇక మైనస్ పాయింట్ చూసుకున్నట్టయితే ల్యాక్ ఆఫ్ స్టోరీ, వైలెన్స్. Please subscribe our YouTube channel Plus TV.